హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ పాకిస్తాన్ చేస్తున్న స్పైపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటి వరకు 12 మంది దేశద్రోహులను అరెస్ట్ చేసింది. వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీస్తుంది. అయితే వీరందరికంటే ఎక్కువగా హైలైట్ అవుతున్న పేరు జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ పట్టుబడింది హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. అయితే ఈమెలో ఇప్పటి వరకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా న్యాయస్థానం ఆమెకు 5 రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆమె కూల్గా ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఇక ఆమెకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన అధికారులు విస్తుపోయే విషయాలను తెలుసుకున్నారు. పాకిస్తాన్లో ఆమె చాలా ఫ్రీగా మసలుకుంది. అక్కడి మనుషులతో చాలా దగ్గర సంబంధాలు పెట్టుకుంది. వివిధ అధికారులను కూడా పరిచయం చేసుకుంది. ఇక న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం అధికారి డానిష్తో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేంత చనువు కలిగి ఉంది. ఇద్దరూ నవ్వుతూ కనిపించిన వీడియోలు ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గుప్పెట్లో ఒక పావుగా మారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో 450 వీడియోలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు రాబడుతున్నారు. 2023, 24, 25లో ఇలా 3 సార్లు ఆమె పాకిస్తాన్ సందర్శించింది. 2024లో నెల రోజులు పాకిస్తాన్లోనే ఉండిపోయింది. ఇక పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇందులో పాకిస్తాన్ తప్పు ఏమీ లేదంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ను సమర్థించి మాట్లాడింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక విచారణలో తన వాక్ స్వేచ్ఛను మాత్రమే ఉపయోగించుకున్నట్లుగా ఆమె చెప్తున్నట్లు నివేదిక తెలిపింది. విచారణలో ఆమె తీరును చూసి ఐబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లుగా గుర్తించారు. డానిష్తో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆమె పాకిస్తాన్లో అన్ని ప్రదేశాలకు స్వేచ్ఛగా తిరిగినట్లుగా కనిపెట్టారు. విచారణలో కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. డానిష్ కారణంగా పాకిస్తాన్లో పలుచోట్ల జ్యోతికి విఐపి ట్రీట్మెంట్ జరిగినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా పలుచోట్ల పోలీసులు కూడా భద్రత కల్పించారంటే ఆమె పాకిస్తాన్కు ఎంత దగ్గరైపోయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఇఫ్తార్ విందుకు పాక్ హైకమిషన్ జ్యోతికి ప్రత్యేక ఆహ్వానం పంపించారంటే ఆమె స్థాయి ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. ఆమె లోపలికి వెళ్ళగానే డానిష్ చాలా ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అనంతరం ఇద్దరు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఇక జ్యోతితో సంబంధాలు ఉన్నవారంతా పాక్ జాతీయులతో సంబంధాలు కొనసాగినట్లుగా హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. వీరందరికీ పాక్ అధికారులే స్పాన్సర్ చేసినట్లుగా కనిపెట్టారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భర్తలను కోల్పోయి విధవరాలుగా మారిపోతే జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదంటే ఆమె మనసు ఎంత కఠినంగా మారిపోయిందో చెప్పనక్కర్లేదు. పెహల్గామ్ వీడియోలను జ్యోతినే పాకిస్తాన్ ఐఏఎస్కి చేరవేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ దిశగానే దర్యాప్తు కొనసాగుతుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.